నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంశంలో కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు అని చెప్పింది హైకోర్టు. సెక్షన్ 8 ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటున్నారు అని అభిప్రాయపడింది హైకోర్టు. కాళేశ్వరం అవకతవకలపై నివేదిక ఇచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని ఇప్పుడు చర్యలు తీసుకోవద్దు అంటూ ఒక ఊరటని హైకోర్టు ఇచ్చింది, తీర్పును వెలువరించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుని ఆశ్రయించారు కేసీఆర్, హరీష్ రావు. వెరీ రీసెంట్గా ఒకవేళ హైకోర్టు కనుక చర్యలు తీసుకోవాలి అంటే దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళ్లడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధమైనదేనని న్యాయస్థానం తెలిపింది. అయితే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావుతో పాటుగా స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించినట్టయింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణలో అనూహ్యమైనటువంటి మలుపుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై గౌరవ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయింది. సత్యమేవ జయతే అనేటువంటి మాటని ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఎందుకని హైకోర్టు బ్రేక్ వేసింది? నిబంధనల ఉల్లంఘన జరిగింది అని హైకోర్టు అభిప్రాయపడింది. ఏదైనా కమిషన్ విచారణ జరిపేటప్పుడు సహజ న్యాయ సూత్రాలు అనేవి ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. దాన్ని పాటించలేదు అనేటువంటి మాట. ఇక్కడే సెక్షన్ 8 అనేటువంటి మాటని ఉపయోగించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణలో కనీస నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఓవరాల్ ప్రక్రియలోనే చాలా లోపాలు ఉన్నాయి అనేటువంటి మాటని హైకోర్టు చెప్పింది. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల వాదనలను పరిగణలోకి తీసుకోవడం, లేకుంటే నోటీసుల జారీలో చట్టబద్ధమైనటువంటి ప్రోటోకాల్ను అనుసరించలేదని హైకోర్టు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నెంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, అప్పటి ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈ రోజుకు అంటే ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 6ను సమర్థించినటువంటి హైకోర్టు జీవో నెంబర్ 6 ఆధారంగా ఏర్పాటైన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో చర్యలపై స్టే వచ్చినట్టుగా అయింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి లోపాల కారణంగానే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ప్రాతిపదికగా చేసుకొని ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దు అంటూ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటిదాకా 1,00,000 కోట్లు ఖర్చయ్యాయని చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఆ ప్రాజెక్టులో ఏం జరిగింది అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఈ తీర్పు అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది. నివేదికలో అవకతవకలు ఉన్నాయన్నది ఒక ఎత్తు అయితే, విచారణ ప్రక్రియలో లోపాలు ఉండడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు. ఇప్పుడు ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా, లేదా హైకోర్టు సూచనల మేరకు విచారణ ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచి చట్టబద్ధంగా ప్రారంభిస్తుందా అనేదే క్వశ్చన్ మార్క్గా మారింది. బట్ బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ముందుగానే సమాయత్తమైంది. జస్ట్ 2 days బిఫోరే త్రిసభ్య కమిటీ రూపంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, అలాగే ప్రస్తుత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఈ ముగ్గురుతో
బీఆర్ఎస్ ఢిల్లీకి పంపించింది, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చర్చించమని చెప్పింది. ఒకవేళ హైకోర్టు కనుక చర్యలు తీసుకోవాలి అంటే తమ వాదనలను సుప్రీంకోర్టులో కూడా వినిపించడానికి బీఆర్ఎస్ రెడీ అయిపోయింది. బట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ స్పందించింది, సత్యమేవ జయతే అంది. ఎప్పటికైనా కానీ కాళేశ్వరం తెలంగాణకి ఒక ప్రాణేశ్వరంగా జీవధారగా ఉంటుంది. దానికి సంబంధించి ఇది కేవలం ఆరోపణలు, ఎలాంటి ఆధారాలు లేవు అనే మాటని బీఆర్ఎస్ చెప్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు దాకా వెళ్తుందా, లేకపోతే మరొక కమిషన్ని ఏర్పాటు చేసి ఈ ప్రక్రియకు అవకతవకలు జరిగాయా లేదా, నిజంగా ఆర్థికంగా లాభపడింది ఎవరు, ఎంత ఖర్చు అయింది కాళేశ్వరానికి, మేడిగడ్డ పియర్స్ కుంగుబాటికి కారణాలేంటి, వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ ఒక కమిషన్ని ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ఉండేలా ప్రక్రియను చూస్తుందా? అదే క్వశ్చన్ మార్క్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.